హే గాయ్స్ వెల్కమ్ టు యూకేలో శివాని స్పేస్. చాలా డేస్ అయింది నేను యూట్యూబ్ వీడియోస్ చేయక, అందరు అడుగుతున్నారు. సో వీడియో చేస్తే ఒక మంచి వీడియోతోనే వద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ thumbnail లో తెలిసిపోయి ఉంటుంది. సో నా 25th బర్త్డే వస్తుంది, రేపే నా 25th బర్త్డే. సో నా 25th బర్త్డేకి నేనే 25 గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నా, ఎందుకంటే మనకు ఎవరు ఇయ్యరు కదా. పిచ్చి ఇది అని అనుకోకండి. సో నేనే కొనుక్కున్నా, బట్ ఏవి కూడా నేను ఓపెన్ చేసి చూడలేదు, ఎందుకంటే ఆ న్యాచురల్ మనకు కావాల్సినవి కొనుక్కున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఈ వీడియోలోనే క్యాప్చర్ అవ్వాలని చెప్పి నేను ఏది కూడా చూడలేదు. ఎందులో ఏది ఉందో నాకు తెలుసు, ఎందుకంటే కొన్ని నేనే ప్యాక్ చేసా. కాబట్టి నేనేం చేసా అంటే ఈ 25 గిఫ్ట్స్ కి 25 చిట్స్ రాసా. సో ఈ చిట్స్ లో ఇప్పుడు ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ నేను ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ ఈ 25 గిఫ్ట్స్ ఎందుకు కొనుక్కున్నా అనేది కూడా ముందు వీడియోస్ లో నేను చెప్తూ ఉంటా. సో ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసేద్దాం. నేను కూడా చాలా ఎక్సైట్గా ఉన్నా. సో నెంబర్ 14 ఇప్పుడు ఎత్తుక్కోవాలి. నెంబర్ 14 వచ్చింది. సో దిస్ ఈజ్ నెంబర్ 14 మనకు వచ్చిన చిట్ ప్రకారం. ఫస్ట్ గిఫ్టే నా ఫేవరెట్ గిఫ్ట్ ఓపెన్ చేయబోతున్నా, అండ్ ద కాస్ట్లీది కూడా కొంచెం. సో చేసేద్దాం. ఏదైనా గెస్ చేస్తారా? యా, ఇది ఒక వాచ్. నాకు ఐ వాచ్ ఉంది, కాకపోతే నాకు బెల్ వాచ్ అనేది చాలా ఇష్టం. ఇంకా నా స్కిన్ టోన్ కి గోల్డ్ కలర్ది చాలా సెట్ అయిద్ది అని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళి సెలెక్ట్ చేసి మరి కొనుక్కున్నా. సో ఇదే సిటిజన్ వాచ్, చాలా బాగుంది. నాకు చాలా సో ఇదే నా సిటిజన్ వాచ్, చాలా బాగుంది, నాకు నచ్చింది. నేను యాక్చువల్గా నా సైజ్ ప్రకారం నేను లింక్స్ కూడా తీపిచ్చేసుకున్నా అక్కడే. చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ వాచ్లో స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి నార్మల్గా సెల్స్ ఉండవు, అండ్ బ్యాటరీ కూడా కాదు. ఇది సోలార్ ఎనర్జీతో వర్క్ చేస్తుంది. అంటే లైక్ దీనికి ఛార్జ్ అవ్వాలంటే కొంచెం సన్లో పెడితే చాలు. సో అలా రీఛార్జ్ అవుతుంది, లైక్ సోలార్ వాచ్. అందుకే ఎక్కువ డ్రైవ్స్ సిటిజన్. ప్రైజెస్ మాత్రం ఏది నేను డిస్క్లోజ్ చేయను, ఎందుకంటే ఈ వీడియో మా మమ్మీ కూడా చూస్తుంది. నన్ను తంతది ఇంత కాస్ట్లు పెట్టి కొనుక్కుంటున్నావు అని చెప్పి. అందుకు నెక్స్ట్ చూద్దాం. నెంబర్ 10. ఓకే, నెంబర్ 10 కొంచెం భారీగా ఉంది ఈ గిఫ్ట్. యాక్చువల్గా నేను ఈ గిఫ్ట్స్ నా కోసం అని నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే, నేను లాస్ట్ 2 years నుంచి నా కోసం నేను ఏం కొనుక్కోలేదు. అంటే నా కోసం కొనుక్కుందామన్న ప్రతిసారి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీస్ అడ్డు రావడం, లేదంటే వేరే వాళ్ళకి ఏదైనా కొనియడం, అలాంటివి అయిపోయినాయి. అంటే నాకన్నా ముందు నేను ప్రయారిటైజ్ చేసేవి కొన్ని ఉండే. సో అందుకని పాస్ట్ 2 years నుంచి నేను ఏం కొనుక్కోలేదు. బట్ అంతకుముందు నుంచి నేను ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేసినో ఆ రోజే ఫిక్స్ అయిపోయా, నా ఎవ్రీ బర్త్డేకి నేను సెల్ఫ్ గిఫ్టింగ్ చేసుకుందాం అని చెప్పేసి. సో నా నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 2 years నేను నా బర్త్డేకి నేను సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నా. బట్ ఈసారి స్పెషల్గా ఇన్ని గిఫ్ట్స్ ఎందుకు అంటే చెప్పా కదా, నేను పాస్ట్ 2 years నుంచి ఏం కొనుక్కోలేదు. అండ్ ఇవన్నిట్లో కూడా అన్ని నాకు యూస్ఫుల్ వస్తువులే. అంటే నేను యూకేలో ఉండనో అని తెలియదు ఇంతకుముందు, బట్ ప్రజెంట్ నేను 100% నాకు వీసా వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను యూకేలోనే ఉంటా అని చెప్పి నేను ఎప్పటి నుంచో కొనుక్కుందామని ఆపేసిన వస్తువులు, నా రూమ్లోకి నాకు యూస్ఫుల్ అయ్యే వస్తువులు మాత్రమే నేను షాప్ చేసి కొనుక్కున్నా. ఈ వస్తువులు మీ ఎవరికైనా కూడా ఇన్నోవేటివ్గా మంచిగా మాకు కూడా యూజ్ అవుతాయి అంటే మీరు కూడా 100% ఇవి పర్చేస్ చేయండి. అండ్ దేనికైనా స్పెషల్గా ఏదైనా లింక్ కావాలి యూకేలో ఉన్న వాళ్ళకంటే నేను చెప్తాను. సో ఇదే ఆ 10th గిఫ్ట్. సో ఇది జస్ట్ ల్యాప్టాప్ టేబుల్. బెడ్లో కూర్చున్నప్పుడు, నార్మల్గా కింద కూర్చున్నప్పుడు ఇట్లా ఏదన్నా వర్క్ చేసుకోవాలి అంటే ఇట్లా కూర్చొని ఐప్యాడ్ ఒక ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకోవచ్చు. సో నా ఫేవరెట్ కలర్ కాదు ఇది, బట్ యా, గర్ల్స్ లవ్ పింక్ కదా, అందుకే పింక్ కలర్ తీసుకున్నాను. సో ఇది నా 10th గిఫ్ట్. అన్ని గిఫ్ట్స్ పడిపోతున్నాయి. చూద్దాం నెక్స్ట్ ఏంటో. యాక్చువల్గా మా రూమ్మేట్ కూడా ఇక్కడ ఉన్నారు, తనతో విప్పిస్తా నేను ఒక చిట్.
సో ఇదే నెంబర్ చూద్దాం. నెంబర్ 18. 19 ఇక్కడ ఉంది, 17 ఇక్కడ ఉంది, 13 ఇక్కడ ఉంది, 20, 18. వావ్, ఫస్ట్ టైం ఒక మంచి ప్రాపర్ గిఫ్ట్. ఇలాంటి బాక్స్ వచ్చింది, చూద్దాం. అన్నీ నాకు యూస్ఫుల్గా. నేను చెప్పా కదా, నేను లాస్ట్ 2 years నుంచి ఏం ఉండదు. ఓ వావ్, లైటింగ్ పోయింది. ఇదే 18th గిఫ్ట్. ఇది కూడా, ఇదైతే నేను ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టుకుందామని ఇట్లా కార్ట్లో యాడ్ చేసి ఆర్డర్ పెట్టుకున్న ప్రతిసారి దాని ముందు నాకు ఇంకొకరికి ఏదైనా ఇవ్వాల్సి వచ్చి ఆ మనీ వేరే దానికి ఖర్చు పెట్టాల్సి వచ్చి కొనుక్కొని లిటరల్లీ ఒక 1 year ఇది నా కార్ట్లో ఉంది. అండ్ ఇది సేల్ కూడా చాలా సార్లు ఉండే, అప్పుడు మాత్రం కొనలేకపోయా. ఇప్పుడు కొన్నా దీన్ని. ఇది చూసిన రోజే నాకు కొనాలి అని చెప్పి అనిపించింది. 1 year నుంచి దీన్ని ఒక 5-6 times కార్ట్లో పెట్టి మరి కొనుక్కున్నా. అసలు గిఫ్ట్లు అన్బాక్స్ చేయడమే కష్టం నాకైతే. కాదు, సరోస్కి ఇది ఒక మంచి బ్యూటిఫుల్ చైన్. నేను కూడా చూడలేదు ఎంతవరకు ఇది ఎట్లా వచ్చిందో, జస్ట్ ఫోటోలో చూసి నేను పైన ఇష్టం ఎంచుకున్నా. ఇప్పుడు చూసేద్దాం. వావ్, ఇదే ఆ బ్యూటిఫుల్ బటర్ఫ్లై చైన్. అది కూడా పింక్ కలర్, చాలా బాగుంది. నేను నా బర్త్డే రోజు వేసుకుంటా మ్యాక్సిమం దీన్ని. సో ఇదే సరోస్కి. ఇది లింక్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, 100% నేను పెడతా. ఇది అప్పుడప్పుడు సేల్లో కూడా ఉంటుంది, సేల్లో తీసుకుంటే బెటర్, కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది. నెంబర్ 2 నా ముందే ఉంది. సో నెంబర్ 2 ఇదేంటో నాకే తెలియట్లేదు. అంటే అన్నీ నేను నా రూమ్మేట్ కలిపి ప్యాక్ చేసాం. ఓకే, అమెజాన్లో వచ్చింది ఇది. ఐ థింక్ క్యాప్ కావచ్చు ఇది. ఎస్, ఎప్పటి నుంచో అసలు ఇక్కడ సమ్మర్స్ వస్తే పెద్ద తలకాయ నొప్పి. వా, ఇది లీవీస్, చాలా బాగుంది. అమెజాన్లో ఆర్డర్. అన్ని పింకే ఉంటున్నాయి అనుకోకండి, మన ఫేస్కి ఇవే కలర్లు సెట్ అయింది కాబట్టి ఇది ఆర్డర్. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. ఇంకొక చిన్న రూమ్మేట్తో చూపిస్తాను. నెంబర్ 7 నా లక్కీ నెంబర్ 7. That's 8. Number 7. ఓ, ఇక్కడ నెంబర్ 7. సో చూద్దాం. ఇదేంటో నాకు తెలిసింది. యాక్చువల్గా ఇది ఒక ఫ్లీస్ లాగా చలికాలం వేసుకోవడానికి. నాకు ఇట్లాంటి బొమ్మలు ఇవన్నీ చాలా ఇష్టం. అమ్మాయిలు అందరికీ అంతే కదా, ఈ మెత్త సాఫ్ట్ టవల్స్. యాక్చువల్గా నా దగ్గర స్టిచ్ ఒకటి హీట్ బ్యాగ్ ఉంది పీరియడ్ క్రాంప్స్ కోసం. సో ఇది కూడా ఒకటి చాలా బాగుంది. అమ్మాయి కాస్ట్ కనిపిస్తుంది. ఇది కూడా ఏం లేదు, ఇది ఎక్కి పెట్టుకోలేలాగా కుడిలాగా. అండ్ దీన్ని మనం చలికి ఆపుకోవడానికి, చలికాలం యూజ్ చేయడం కోసం. సో ఇట్లా ఉంటుంది ప్లీజ్. రివర్స్ వేసుకున్నా నేను. చలికాలం ఇట్లా కప్పుకోవడానికి. ఇవన్నీ అమ్మాయిలకే తెలుస్తుంది, చాలా బాగుంటాయి అని చెప్పి. స్టిచ్లో నాకు హీట్ ప్యాడ్ ఉంది కాబట్టి దానికి మ్యాచింగ్గా ఇది నేను పర్చేస్ చేసా. ఇప్పటి నుంచి యూట్యూబ్ వీడియోస్ చేస్తా. యాక్చువల్గా నా ఈ గిఫ్ట్స్లో వన్ ఆఫ్ ద గిఫ్ట్ యూట్యూబ్కి సంబంధించింది కూడా ఉంది. సో రెగ్యులర్గా ఇంక ఇప్పటి నుంచి యూట్యూబ్ వీడియోస్ చేసి నేను 100% నేను లైక్ ఎందుకోసం అయితే స్టార్ట్ చేసినా అది ప్రూవ్ చేసుకుంటా నాకు నేను. సో నెక్స్ట్ గిఫ్ట్ 8, నెంబర్ 8. వావ్, 7 తర్వాత 8. ఇందాక ఇక్కడ చూసాను 8ని. 8 నెంబర్ 8 ఇక్కడ దిస్ ఇస్ నెంబర్ 8. చాలా పెద్దగా ఉంది. ఇదేంటో నాకు కూడా తెలియట్లేదు, చూద్దాం. కష్టపడి ప్యాక్ చేసినాం. నేను నా రూమ్మేట్ కలిసి చాలా హెల్ప్ చేస్తాను. మా రూమ్మేట్ చాలా మంచి వాళ్ళు. ఆ కూర్చొని ఇది నా షూస్. నేను యాక్చువల్గా రెగ్యులర్గా నేను చేసే వర్క్లో నాకు షూ అనేది చాలా ఇంపార్టెంట్ నా వర్క్ స్పేస్లో. అది కూడా దట్టు నాకు కొంచెం సాఫ్ట్గా ఉన్న షూ 100% ఇంపార్టెంట్. సో జార్డన్స్ నా ఫేవరెట్ కలర్ ఇది. గర్ల్స్కి అయితే కంపల్సరీ నచ్చుతుంది ఇలాంటి కలర్.
పర్పుల్. సో ఇది కొంచెం సోల్ సాఫ్ట్ ఉండే జార్డన్ షూ. నేను రెగ్యులర్గా వేసుకోవడానికి మాత్రం పర్చేస్ చేసిన. ఇది మీ యూసేజ్ బట్టి మీకు దేనికైతే అవసరం ఉందో దాన్ని బట్టే పర్చేస్ చేయండి. నేను నా యూసేజ్ బట్టి నాకు కొంచెం సోల్ సాఫ్ట్గా ఉండాలి. బికాజ్ ఇంతకుముందు నేను ఎక్కువ అవర్స్ నిల్చొని వర్క్ చేయడం వల్ల నాకు వరుకస్ వచ్చింది. అందుకోసమని నేను కొంచెం షూ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 15. Number 15. That is 6. Oh. అన్ని చాలా మంచి మంచి గిఫ్ట్స్ వస్తున్నాయి. సో నెంబర్ 15 నా ఫేవరెట్, అందరికి నచ్చేది హ్యాండ్ బ్యాగ్. సో దిస్ ఇస్ డీజిల్ హ్యాండ్ బ్యాగ్. చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇట్లా జీన్స్ క్లాత్లో తీసుకుంటే ఏంటంటే అన్ని జీన్సెస్ పైకి లోపల ఒక్క జిప్ వచ్చింది. అండ్ దీనికి ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది. ఇది దీని కవర్ నేను ఆల్రెడీ అన్ప్యాక్ చేసి ఆ గిఫ్ట్ కవర్లో పెట్టా. సో దీనికి ఎక్స్టెన్షన్. ఎప్పటి నుంచో జీన్స్ క్లాత్లో ఇట్లా బ్యాగ్ కొనాలని చూసినప్పుడు నాకు కన్ను పడ్డది, అంతే కొనేసుకున్నా. దీన్ని కొనక కూడా చాలాసార్లు ఆపుకున్నా. వెళ్ళి బ్లాక్ పూల్లో చూసి వెళ్ళి ఒక 4-5 టైమ్స్ షాప్స్ క్లోజ్ అయిపోయి కొన్ని టైమ్స్, ఇంకొన్ని టైమ్స్ వద్దులేరా బ్యాగ్ ఎందుకు నీకు అది అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు అట్లా చాలాసార్లు ఆపుకొని అయితే ఫైనల్లీ ఇది నేను పర్చేస్ చేసేసిన. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది మనసుకి. అయితే నాకు కన్ను పడ్డది, కొనేసుకున్నా. ఇంకొక చికెన్ ఇస్తావా? నెంబర్ 5. యాక్చువల్గా నెంబర్ 5 ఇక్కడ లేదు, ఎందుకంటే నెంబర్ 5 ఫ్లవర్స్. నాకు ఇంతవరకు ఎవ్వరు ఏం ఫ్లవర్స్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి నేను నోరు తెలిసి మరొకరిని ఫ్లవర్స్ ఇవ్వచ్చు కదా అని అడిగినా, ఇవ్వలేదు. సో నా ఫ్లవర్స్ నేనే కొనుక్కున్నా. ఇప్పుడు నేను దాన్ని తీసుకురాలేను, రేపు తీసుకొస్తా. ఇక్కడ కింద పిక్చర్స్ వేస్తా చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏ ఫ్లవర్స్ కొన్నానో నా బర్త్డేకి. సెల్ఫ్ ఫ్లవర్. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మా రూమ్మేట్స్ నన్ను ఎక్కడిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ మనల్ని మనం లవ్ చేసుకొని, మనల్ని మనం ప్రయారిటైజ్ చేసుకొని, మనం ఇంత ఎర్న్ చేసి మనల్ని మనం సాటిస్ఫై చేయకపోతే అసలు ఈ వరల్డ్ని ఏం సాటిస్ఫై చేస్తామో నాకైతే తెలియట్లేదు. సో నా దృష్టిలో అయితే నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడమే నాకు ఇంపార్టెంట్. నెక్స్ట్ అసలు ఇంత పెద్దగా అవుతుంది వీడియో, నన్ను తిట్టుకుంటారు. నెంబర్ 4 నా ముందే ఉంది. నెంబర్ 4. వావ్, యా, నా బర్త్డే రోజు నేను వేసుకునే జాకెట్. అండ్ ఇది చాలా మంది అమ్మాయిలకి ఖచ్చితంగా నచ్చుతుంది. బికాస్ బేబీ పింక్ విత్ రోసెస్ ఆన్ ఇట్, ఒక డిజైనర్ వేర్. సో ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా రోసెస్ వస్తాయి. ఎంత బాగుంది, క్యూట్గా కదా. ఈ బ్లేజర్ ఇది వేసుకున్నాక పిక్స్ ఇక్కడ పెడతా చూడండి ఎంత క్యూట్ ఉందో. నేను చూడడంతోనే నేను కొనేసుకున్నా. ఎవరికైనా రీమేక్ చేసుకోవాలంటే చేసుకోండి, నేను పిక్చర్స్ కూడా పెడతా ఇక్కడ. నెంబర్ 20 ఇక్కడ ఉంది. సో చూస్తూనే అర్థమైపోయింది కదా, దిస్ ఇస్ ఫ్రమ్ పాండోరా. బట్ ఇదేంటో, 2 పాండోరా ఉన్నాయి, నాకు తెలియదు ఇదేంటో, చూద్దాం. ఇయర్ రింగ్స్. సో దిస్ ఇస్ పాండోరా ఇయర్ రింగ్స్. ఇట్లా 3 వచ్చి గోల్డ్ టోన్లో. దిస్ ఇస్ 18 క్యారెట్స్ గోల్డ్. సో గోల్డ్ టోన్లో ఇలా ఒక స్టోన్ వచ్చింది. చాలా సింపుల్, ఎవ్రీడే డైలీ వేర్. బికాజ్ నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. నాకు చూసారుగా 3 ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో ఇది డైలీ వేర్ కోసం. నెంబర్ 16 నెక్స్ట్. 17 అనిపించింది, 16 అనిపించలేదు. 16 దీనికైతే పెద్ద స్టోరీ ఉంది ఈ 16th గిఫ్ట్. ఎందుకంటే ఇదేంటో నాకు తెలుసు కాబట్టి. నాకు యాక్చువల్గా ఎప్పటి నుంచి ఒక మంచి డిజైనర్ వేర్ పర్ఫ్యూమ్ కొనుక్కోవాలని ఉంది స్మెల్ కోసం. బికాజ్ ఇక్కడ మీకు తెలిసిందే కదా, ఫారెన్లో ఉంటున్నప్పుడు మ్యాక్సిమం మన ఇండియన్స్ని ఎక్కిరిచ్చేది 2 విషయాలలో. ఒకటి స్కిన్ టోన్, నెక్స్ట్ స్మెల్ అని చెప్పేసి. అంటే బేసిక్గా స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ అని కాదు, మనం కుక్ చేసినా ఆరల్స్ మన ఫుడ్ మనం తిన్నా
ఆ స్పైసీ స్మెల్ అనేది ఇక్కడ వాళ్ళకి అస్సలు నచ్చదు, వాళ్ళకి పడదు కూడా అంత స్పైసీ స్మెల్. సో అందుకోసమని నేను ఎప్పటి నుంచో డిజైనర్ పర్ఫ్యూమ్ కొనుక్కుందాం అనుకుంటున్నా, కానీ నాకు హాలిడేస్ లేవు, నేను మేనేజ్ చేయలేకపోతున్నా వర్క్ ఇవన్నీ, గిఫ్ట్స్, బయటకు వెళ్ళి షాపింగ్ చేయడం అని చెప్పేసి మా రూమ్మేట్కి నిన్న కార్డ్ ఇచ్చి ఒక మంచి డిజైనర్ పర్ఫ్యూమ్ తీసుకురమ్మంటే వాళ్ళు, నీకు పర్ఫ్యూమ్ ముఖ్యమా స్మెల్ ముఖ్యమా, ఈ పర్ఫ్యూమ్ అన్నిటికన్నా మంచి స్మెల్ వచ్చిందని చెప్పేసి ఈ పర్ఫ్యూమ్ అయితే తీసుకొచ్చేసిండ్రు. దిస్ ఇస్ మై వే పర్ఫ్యూమ్. సో నేను ఓపెన్ చేయలేదు, ఇది ఎట్లుందో స్మెల్ కూడా చూడలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. సో చూద్దాం ఇది పర్ఫ్యూమ్ చూద్దాం. వావ్, బాగుంది స్మెల్. ఆ రోజు ఇంకో పర్ఫ్యూమ్ కూడా చూసారంట, అది కూడా బాగుంది స్మెల్, నాకు తీసుకొచ్చారు, చాలా మంచిగా అనిపించింది. ఓకే, సో ఫైనల్లీ ఒక పర్ఫ్యూమ్ అయితే వచ్చింది. ఈ 100 ml పర్ఫ్యూమ్ ఇంకా రోజు కొట్టుకోవాలి కొంచెం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా కొలీగ్స్లలో. నెక్స్ట్ 17, నెంబర్ 17. ఇదేంటో నాకు కూడా అర్థం అవ్వట్లే, మేబీ నేను గెస్ చేస్తున్న ప్రకారం నాకు తెలిసి శాండిల్స్ ఇది. ఎందుకంటే యూకే వచ్చినప్పటి నుంచి ఎక్కువ ఇక్కడ షూస్ వేసుకోవడం అంతే, ఇంట్లో ఉంటే మాక్సిమం బాత్రూమ్ చెప్పులు, అంతకు మించి నేను ఒక్క చెప్పులు కూడా పర్చేస్ చేయలేదు. ఎప్పుడో నా గ్రాడ్యుయేషన్ అప్పుడు ఒక చెప్పులు కొనుక్కున్నా, బట్ అది హిల్ చాలా పెద్దగా ఉండి స్లిమ్ హిల్ ఉండడం వల్ల నేను వేసుకోలేకపోతున్నా. యా, దిస్ ఇస్ శాండిల్స్ ఫ్రమ్ క్విజ్. ఇక్కడ క్విజ్ ఒక డిజైనర్ వేర్ లాగా, సో క్విజ్ నుంచి ఈ శాండిల్స్ నాకు డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేలాగా పర్చేస్ చేశాను నేను. హీల్ తీసుకున్నా ఎందుకంటే నా హైట్ 5. సో ఇది ఈ వైట్ కలర్ హీల్ ఎంత క్యూట్గా ఉందో, స్పార్క్లింగ్ ఇది కూడా వచ్చింది. సో దిస్ ఇస్ ఫ్రమ్ క్విజ్. రూమ్మేట్ని తీయమందాం. హలో సార్, ఒక చిప్ ఇస్తారా? నెక్స్ట్ షీట్ వచ్చేసి 12. సో 12 పెద్దది. ఇది మాత్రం ఇన్ని గిఫ్ట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్క గర్ల్కి నచ్చే స్పెషల్ గిఫ్ట్. ఇది నేను ఓపెన్ చేయలేదు, ఇది నేను ఎప్పటి నుంచి రూమ్ లో కొనుక్కుందాం అనుకుంటున్నా, మీరు అనమాట. ఇది నేను ఓపెన్ చేయలేదు, రూమ్ ఓపెన్ చేసి ఇక్కడ పెడతాను నేను. కమాన్ ఓపెన్ ఇది ఓపెన్ చేశాక మీకు చూపిస్తాను నేను. ఓపెన్ చేశాక సో నెంబర్ 12 తను ఓపెన్ చేస్తున్నాడు, నేను చూడలేదు మిర్రర్, చాలా ఎక్సైటింగ్ గా ఎప్పటి నుంచో నా రూమ్ లోకి తీసుకుందాం అనుకుంటున్న పెద్ద మిర్రర్ అది. సో అందులో మనం నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం, ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా ఎంత అయింది, ఇది కట్ చేస్తూ ఎడిటింగ్ లో ఎంత సేపు అయిందో నాకు తెలీదు. నెంబర్ వన్ చాలా టైం తర్వాత నెంబర్ 1 గిఫ్ట్ వచ్చింది. నెంబర్ 1 ఏంటో నాకే తెలియట్లేదు. యా, నెంబర్ 1 ఇది చాలా పెద్ద గిఫ్ట్. ఇక్కడ ఉంది, చూపిస్తా చూడండి. ఈ పెద్ద బాక్సే నెంబర్ 1. అందులో ఏముందో ఇప్పుడు తీసి చూపిస్తాను మీకు. నెంబర్ 12 ఇదే, ఈ వైట్ పెద్ద లాంగ్ మిర్రర్. ఎన్నో రోజుల నుంచి నా రూమ్ లో కొనుక్కుందాం అంటూ కొనుక్కున్నా. సో దిస్ ఈస్ నెంబర్ 12. నెంబర్ 1 వచ్చింది కదా, నెక్స్ట్ ఆ బిగ్ బాక్స్ చూపించా కదా, అదేంటో కాదు, ఓపెన్ చేస్తే ఇట్స్ సో నెంబర్ 1 వచ్చి ఇదే గాయ్స్, బీన్ బ్యాగ్. మంచిగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి జాబ్ నుంచి వచ్చినందుగా, ఎందుకంటే నేను రెండే చేస్తా, ఒకటి జాబ్లో నిల్చోవడం నడవడం, లేదు అంటే ఇంటికి వచ్చినాక డైరెక్ట్ బెడ్లో పడిపోవడం, కూర్చోవడం మర్చిపోతా అని భయమైంది కొన్ని రోజులు. సో అందుకని ఈ బీన్ బ్యాగ్ తీసుకున్నా, మంచిగా సాఫ్ట్గా రిలాక్స్ అవ్వడానికి కూర్చొని ఐప్యాడ్ ఏదన్నా యూజ్ చేస్తూ. ఇప్పుడు ఇంకా అవి 2 అయిపోయాగా పెద్ద గిఫ్ట్స్. ఇది నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. సో ఇది నెంబర్ 3. ఇదేంటో నాకు తెలియట్లేదు. ఓకే, కానీ గిఫ్ట్ ప్యాకింగ్ చాలా బాగుంది. మా రూమ్మేట్ తీసుకొచ్చాడు గిఫ్ట్ ప్యాక్స్. ఓ వావ్, నా బర్త్డే తర్వాత నేను బిగ్గెస్ట్ డెసిషన్ కూడా తీసుకున్నా. ఫెరారో రోచర్స్ నా ఫేవరెట్ చాక్లెట్స్. నేను ఈ 27 తర్వాత నుంచి చాక్లెట్స్ అన్ని మానేసి, కొంచెం స్ట్రిక్ట్గా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్ని మానేసి జిమ్కి వెళ్దాం మళ్ళీ అని అనుకుంటున్నా. చూద్దాం. సో దిస్ సారీ కొన్ని మంత్స్ వరకు. సో నా ఫేవరెట్ చాక్లెట్. నెక్స్ట్ వచ్చేసి అది నొక్కినాం అనవసరంగా. సారీ గాయస్, వెయిట్ చేయండి, లైటింగ్ వస్తుంది. లైట్ లేకపోతే కొంచెం బ్లర్ అయిపోతున్నా. మనం ఎట్లున్నాయి, ఇదే మొహం ఇదే. అమ్మయ్య, లైట్ వచ్చింది. నెంబర్ 6 ఇదే, ఎందుకంటే 6 కింద గీటేశారు. సో ఇదేంటి ఇంత లైట్ వెయిట్ ఉంది. ఓకే, నెంబర్ 6 ఓపెన్ చేద్దాం ఇప్పుడు.
మీరే చెప్పండి ఇందులో ఏదైనా యూజ్లెస్ గిఫ్ట్ ఉందా, నీ మొహం ఏంది ఇట్లాంటివి కొనుక్కుంటారు ఏదైనా గిఫ్ట్స్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. హెయిర్ హీట్లెస్ కర్లర్, నాకు డైసన్ ఎయిర్ ర్యాపర్ ఉంది. సో యాక్చువల్గా ఏమైందంటే నా వన్ ఆఫ్ ఈ 25 గిఫ్ట్స్లలో నేను నా డైసన్, నాకు ఆల్రెడీ డైసన్ ఎయిర్ ర్యాపర్ నేను 2023లో పర్చేస్ చేసా నా గ్రాడ్యుయేషన్ అప్పుడు. దానికోసం ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్స్ అటాచ్మెంట్స్ ఆర్డర్ చేసా, ఒక 2 అటాచ్మెంట్స్. అన్ఫార్చునేట్లీ అది ఏమైందంటే డెలివరీ అడ్రస్ మాది కాకుండా పక్కింటికి వెళ్ళింది. ఆ దొంగ మొహం నాది తీసుకొని ఇవ్వట్లేదు నా పార్సల్. 70 pounds బొక్క. సో ఇది హీట్లెస్ కర్లర్. అప్పుడప్పుడు ఎన్నున్నా కూడా గర్ల్స్ కి ఇట్లాంటి బ్యూటీ హ్యాక్స్ ఇవన్నీ ట్రై చేయాలనిపిస్తుంది కాబట్టి హీట్లెస్ కర్ల్స్ కొంచెం అప్పుడప్పుడు సేఫ్టీ కోసం ఉంటుందని చెప్పి తీసుకొచ్చుకుంది. అన్ని నాకు యూజ్ అయ్యే మాక్సిమం, అంటే చెత్త ఏం లేదు ఎక్కువ. 21 గిఫ్ట్ ఇదే 21. ఇదేంటో తెలియట్లేదు, చూద్దాం. ఓ వావ్ వావ్, ఇది ఇంకోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. నా ఫేవరెట్, నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను, రియల్ గా కూడా చూడలేదు. యా, దిస్ ఇస్ మై ఫేవరెట్. నా గిఫ్ట్స్ లలో నాకు ఇది ఫేవరెట్ గిఫ్ట్. సో నా ఫస్ట్ డిజైనర్ షేడ్స్ వర్సాచి సంథింగ్, నాకు సరిగ్గా వాళ్ళకి రావట్లేదు. నా ఫస్ట్ డిజైనర్ వేర్ ఐ షేడ్స్ అన్నమాట. నేను ఇంతవరకు ఒక డిజైనర్ వేర్ షేడ్స్ కూడా యూజ్ చేయలేదు. సో చూద్దాం. బ్లాక్ కలర్, సో ఇట్లా సైడ్కి వర్సాచి అని చెప్పి వచ్చింది. చాలా బాగుంది. నేను ఆన్లైన్లో పర్చేస్ చేసా. చాలా బాగుంది, నాకు నచ్చింది. సో వైపింగ్ కిట్, ఇంకొకటి ఏదో బుక్ లా ఉంది వర్సాచి. వర్సాచి బుక్ ఇది. ఏదైనా నేనైతే అంతే చేస్తా, ఏది కొన్నా ది బెస్ట్ కొంటా, మళ్ళీ యూజ్ చేసేలా. నెక్స్ట్ వచ్చేసి 23. సో దిస్ ఈస్ నెంబర్ 23. సో ఎవరైనా బర్త్డే అంటే ఇట్స్ లైక్ ఏ స్పార్క్లింగ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్. దట్టు ఇది నా 25th బర్త్డే. మనకి ఈ రోజులలో పొల్యూషన్కి దీనికి. సో దిస్ ఇస్ షాంపెయిన్, జస్ట్ బర్త్డే రోజు అట్లా ఎగిరేయడానికి అన్నమాట. నా లైఫ్ స్పాన్లో క్వార్టర్ ఆఫ్ ద లైఫ్ స్పాన్ అయిపోయింది. సో నా 25th బర్త్డే కాబట్టి కొంచెం సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం, అది కూడా ఏదైనా బర్త్డే పార్టీ వీడియో పోస్ట్ చేస్తా. దీని తర్వాత నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ నెంబర్ 11 ఇక్కడ దాచుకుంది చిన్న గిఫ్ట్ నా వెనుక. ఇదేంటో చూద్దాం. ఇట్లా పెడితే నెంబర్స్ పెట్టి ఇట్లా వస్తే నాకు కూడా తెలియట్లేదు. కొన్ని నేనే ప్యాక్ చేసా, అంటే ఏవి కూడా నేను ఓపెన్ చేయలేదు. చాలా మాక్సిమం ఆన్లైన్లో పర్చేస్ చేసా. కొన్ని షాప్స్లోకి వెళ్ళి తీసుకున్నా, లైక్ వాచ్ అలాంటిది. బికాజ్ మనకి నెంబర్ 11. సో దిస్ ఈజ్ గూచీ బెల్ట్ అన్నమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక మంచి బెల్ట్ కొనుక్కోవాలని చెప్పేసి. సో ఇన్ని రోజులకు అది నాకు చాలా బెల్ట్స్ ఉన్నాయి యాక్చువల్గా. కొన్ని గిఫ్ట్ కూడా వచ్చాయి, మా అన్న వాళ్ళు గిఫ్ట్ చేశారు. కానీ ఓకే, నాకు బెల్ట్స్ అంటే ఎట్లా పెట్టుకుంటా కాబట్టి దిస్ ఇస్ గూచీ బెల్ట్. ఇది ఒక లైట్ బ్రౌన్ షేడ్. ఇది రివర్సబుల్ కూడా, బ్రౌన్ కూడా వేసుకోవచ్చు ఇట్లా రివర్స్లో, అండ్ ఇది ఇట్లా కూడా వేసుకోవచ్చు. సో గూచీ బెల్ట్ 13 నెంబర్ 13. నెంబర్ 13 ఇంత సన్నగా ఉంది. ఇదేంటో నేను గెస్ చేసా ఇప్పుడే. ఇది మీరే చూడండి, నేనేం అన్ని ముందే చెప్తున్నా అనుకుంటారు. సో దిస్ ఈజ్ యాంక్లెట్. నాకు యాంక్లెట్స్ పెట్టుకునే అలవాటు ఉంది, కంపల్సరీ యాంక్లెట్ వేర్ చేస్తా. సో నా నేమ్ వచ్చేసి శివాని కాబట్టి ఇది ఒక మంచి ఎస్ అని ఇట్లా వచ్చిన యాంక్లెట్, ఎస్ ఫర్ శివాని. సో కంపల్సరీ పెట్టుకుంటా. ఇప్పుడు కూడా ఒకటి ఉంది, ఇంకా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఇది పెట్టుకుంటా కొత్తది. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి. అయ్యో అప్పుడే గిఫ్ట్లు అయిపోయినా అనిపిస్తుంది. 22 22
ఇదేంటో నాకు తెలిసిపోయింది. యా, అంటే అన్ని గిఫ్ట్స్ అయిపోయాయి కదా, ఇంకో 2 గిఫ్ట్స్ ఉన్నాయి. ఇదేంటో ఈ షేప్ బట్టి నేను గెస్ చేసేసా. ఇది కూడా ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నా. సో ఇన్ని రోజులకు తీరింది. ఎయిర్పోర్ట్ మ్యాక్స్. ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తాను, ఎప్పుడెప్పుడు పెట్టుకుందాం అనుకున్నా. సిల్వర్ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే అప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద కలర్ ఆప్షన్స్ లేవు. అండ్ నా మొహానికి పింక్ కలర్ అస్సలు సెట్ కాలేదు. నేను పర్పుల్ కలర్ కోసం చూసా, అది లేదు. అండ్ బ్లాక్ కలర్ అందరు కామన్ గా పెట్టుకుంటారు, నాకు నచ్చదు. నా ఫోన్ వచ్చేసి గోల్డ్ కలర్ లో అసలు ఇవి రిలీజ్ చేయలేదు. అండ్ ఇంకోటి బ్లూ కలర్ నా ఫేస్ స్కిన్ టోన్ కి బ్లూ మ్యాచ్ అవ్వాలి, అందుకని సిల్వర్ అయితే అన్నిటికీ మ్యాచ్ అయింది కదా అని చెప్పి సిల్వర్ తీసుకున్నా నేను. ఇంకొక మా రూమ్మేట్ వచ్చి తలుపు కొడుతుంది, తీపో డోర్ తీయు, ఇంతే ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ మ్యాక్స్ మీరు ఎవరన్నా కూడా పర్చేస్ అలాంటి వేయండి. కామెంట్స్ పెట్టు, నువ్వు ఏం కాదు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా యాపిల్ ఎయిర్పోర్ట్ మ్యాక్స్ ఓపెన్ చేస్తున్నాను, దీనికి వైర్స్ కూడా వచ్చాయి, నాకు ఈ వైర్స్ అవసరం లేదు. సో దిస్ ఈజ్ యాపిల్ ఎయిర్పోర్ట్ మ్యాక్స్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఓపెన్ చేయడానికి. ఓ మై గాడ్, ఇది రావట్లేదు. చింపి పడేసేయాలి ఇలాగా. పాటలు పెట్టుకొని ఒకసారి సౌండ్. అన్నిట్లో పడేస్తుంది. చెత్త క్లీన్ చేయడానికి 2 days పడుతుంది మళ్ళీ. నెక్స్ట్ 19 ఎక్కడ ఉంది? చెత్తలో అన్ని చెత్త మిక్స్ చేసేసా. 19 ఇక్కడే ఉంది. సో నెంబర్ 19 చూద్దాం ఏముందో. యా, నెంబర్ 19, దిస్ ఈజ్ ఏ డైరీ. స్టిచెస్ చెప్పా కదా, గర్ల్స్కి ఇట్లాంటివి చాలా ఇష్టం అని చెప్పి. సో స్టిచెస్ ఎంటీ డైరీ. నాకు డైరీ రాసుకునే అలవాటు ఉంది. నేను చాలా ఇయర్స్ డైరీ రాసా. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను డైరీ రాయడం మానేసా. సో మళ్ళీ డైరీ రీస్టార్ట్ మై లైఫ్, రీస్టార్ట్ మై ఎనర్జీ అని చెప్పేసి మళ్ళీ నా పాత అలవాట్లు నేను మళ్ళీ డైరీ రాసుకోవడం స్టార్ట్ చేస్తా. ఎందుకంటే బేసికల్గా నేను ఎక్స్ట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడతా. బట్ నా పర్సనల్గా నాకు ఏదైనా బాధ అనిపిస్తే నేను ఎవరికి చెప్పుకోను, ఈవెన్ మా మమ్మీ కూడా చెప్పుకోను. సో అవన్నీ నేను ఇట్లా డైరీలు రాసుకుంటూ ఉంటాను అన్నమాట. సో నా కొత్త లైఫ్ని న్యూ రీస్టార్ట్ చేసి కొత్తగా మళ్ళీ నా డైరీ రాసుకోవడం స్టార్ట్ చేస్తా. సో అందుకోసమనే ఈ డైరీ. లాస్ట్ వన్, దీనికి పెద్ద చిట్టేం అవసరం లేదు. ఇంకా మిగిలిపోయిన గిఫ్ట్ ఏది? నెంబర్ 9 ఏది? సో నెంబర్ 9 ఇదే పాండోరా లాస్ట్ గిఫ్ట్. చూసేద్దాం దీంట్లో ఏముందో. యా, ఇదేంటో తెలిసింది. ఎవ్రీ బర్త్డే నాకు యాక్చువల్గా పాండోరాది బ్రేస్లైట్ ఉంది, నేను పిక్చర్ పెడతా చూడండి. ఇక్కడ ఏంటి అంటే ఇట్లా పాండోరా ఒక బ్రేస్లైట్ తీసేసుకొని దానికి ఎవ్రీ ఇయర్ బర్త్డేస్కి కానీ ఏదైనా ఒకేషన్స్ ఉంటే దానికి చామ్స్ ఉంటాయి, ఆ చామ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అది లైక్ ఒక యూకే ట్రెడిషన్ లాగా. సో ఈ బర్త్డేకి నాకు నేను నా పాండోరా దానికి యాడ్ చేసుకోవడానికి కొన్న ఒక బ్లూ కలర్ బటర్ఫ్లై చామ్ కనిపిస్తుందా? యా, సో ఇది బ్లూ కలర్ చామ్ అన్నమాట పాండోరా బ్రేస్లైట్. నేను అది కూడా పిక్చర్ వేస్తాను, ఇది చూడండి. సో అంతే, ఇవే నా 25th. ఓ సారీ, యాక్చువల్గా ఇంకొక గిఫ్ట్ రాలేదు ఏంటా అని చూస్తున్నారు కదా. అదేంటంటే యాక్చువల్గా నేను మైక్ ఆర్డర్ చేసుకున్నా, అది కూడా బిస్కెట్ అయిపోయింది, మిస్ అయింది. ఆన్లైన్లో మన యూట్యూబ్ వీడియోస్ కోసమే హాలీలాండ్ది పర్చేస్ చేసా, కొత్త మినీ మైక్.
దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. నేను మళ్ళీ అది తీసుకొస్తా. ఆ 2 గిఫ్ట్స్ ఏవైతే మిస్ అయినాయో ఆ 2 గిఫ్ట్స్ నేను మళ్ళీ చేసి మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తా. కొంచెం టైం పెడుతుంది అవి మళ్ళీ రావడానికి. సో ఈ రోజుకైతే ఇంతే గాయస్. నాకు తెలిసి ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మీకన్నా ఎక్కువ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ నా గిఫ్ట్స్ కదా, నాకు వచ్చాయి కదా, అందుకని. సో ఇలానే నేను వీడియోస్ చేస్తూ ఉంటా, నన్ను మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. खत्म।